హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో ఇవాళైతే మేము హాలిడే కదా అనేసి అలా బయటకు వెళ్ళామండి. సో ఎక్కడికి అనేసి అనంటే జూబ్లీ హిల్స్లో ఉన్న జగన్నాథ స్వామి టెంపుల్కి అండి. సో ఇదే అయితే మనకు యాక్చువల్గా ఒడిశాలోని పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అయితే ఎలా ఉంటుందో సేమ్ దానికి ప్రతిరూపంగానే 2009లో మాత్రం దీన్ని నిర్మించారండి. సో ఇక్కడికి వెళ్తే మాత్రం ఆ వైబ్స్ కృష్ణుడిది అది అంతా ఎంత బాగుంటుంది అని అంటే మనకు ఫస్ట్ ఇట్లా ఎంట్రీ అవ్వగానే మనకి గోపురం కనిపిస్తుందండి. అది ఎంత బాగుంది అని అంటే డబుల్ కలర్స్లో కనిపిస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ప్రతి ఇయర్ ఇక్కడ మాత్రము రథయాత్ర ఉత్సవాలు చాలా అంటే చాలా ఘనంగా చేస్తారండి. సో అలా మనం మొత్తం లోపలికి వెళ్ళగానే ఫస్ట్ అయితే మనకు శ్రీ జగన్నాథ స్వామి అయితే దర్శనం ఇస్తారండి. చూడడానికి అయితే చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్తో ఉంటారండి. నెక్స్ట్ అలాగే ఇట్లా కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత కూడా బలభద్రుడు అండ్ సుభద్రాదేవి విగ్రహాలు కూడా ఉంటాయండి. అలా మొత్తం దర్శించుకున్న తర్వాత మేమైతే వెళ్ళింది ఇక్కడ ఉత్సవాలు నెక్స్ట్ డే వెళ్ళినామండి. సో ఏంటి అనేసి అనంటే ఇక్కడ ప్రతి ఇయర్ జరిగే రథయాత్రలో చాలా అంటే చాలా వేలాది మంది భక్తులు ఇక్కడికైతే వస్తారండి. అది చూడడానికైతే 2 కన్నులు అసలు సరిపోవండి. మొత్తానికైతే మేమైతే ఇలా మొత్తం దర్శనం చేసుకున్నాము. హే కేశవ హే మాధవ హే గోవింద రక్ష రక్ష పాహి పాహి పరమానంద. శ్రీకృష్ణుణ్ణి దేవుడు అని ముద్ర వేసి మనిషికి నేలకి దూరం చేయొద్దు. హీస్ బయోలాజికలీ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఆన్ దిస్ ఎర్త్. ఆయన అపార మేధ ఉన్నత విలువలతో జన్మ తీసుకుని ఈ నేల మీద నడిచిన మనిషి. అతను చెప్పిన ధర్మం మతం కాదు, మన జీవితం. అతనొక ఫైటర్, సింగర్, టీచర్, వారియర్, వాట్ నాట్. He's everything. His aura is eternal. He's more than God to me. I worship His excellence. ఇక్కడ మొత్తానికైతే నేను దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ వీడియో కూడా వెళ్ళానండి. అక్కడ కూడా దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ దర్శనం ఫర్ ద వీడియోని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.